మిత్రులారా, విశ్వంలో సర్వశక్తి మంతుడు ఎవరు అని అందరూ ఆలోచిస్తారు. కానీ ఇక్కడ కనుగొనరు. కారణం ఏంటంటే సర్వశక్తి మంతుడు మనలోనే ఉంటాడు కాబట్టి మనం గుర్తుపంటాం. ఎందుకంటే మన దృష్టి బయట చూస్తుంది, ఎవరున్నారు, ఎక్కడున్నారు, ఏమంటున్నారు అనేటటువంటి దృష్టి బయట ఉంటుంది కాబట్టి మనమే కనబడం. అయితే ఎక్కడ ఉంటుండో సర్వశక్తివంతుడు అంటే మన లోపలనే ఉంటాడు. ఇంగ్లీష్లో ఓమని పొటెంట్ అంటారు. అంటే అన్ని రకాల శక్తులను కలిగిన వాడు ఎవరు అంటే మనము చూసుకోవాలి. చూసుకున్నట్టయితే ఆ శక్తిమంతుడు ఎవరో కాదు, మనమే. ఎలాగా? మనలో పడ్డ శక్తిమంతుడు ఉన్నాడు, మనలో ఓమని పొటెంట్ ఉంది, మనలో పరివర్తన ఉంది. కాబట్టి పరివర్తన పరమాత్ముడు మనలోనే ఉన్నాడు. అందువలన మనలో అనేక మార్పులు జరుగుతున్నవి. మంచికి చెడుకు అన్నిటికీ మార్పులు జరుగుతుంటవి. అదేవిధంగా మనము ఏ పని చేస్తామో అలాంటి ఫలితం కూడా వస్తుంటుంది. అందుకొరకు అందరూ ఏమంటారంటే జైసకర్ణ వైసాభర్ణి అంటారు. అంటే దీని అర్థం ఏంటంటే మనము ఏ పని చేస్తామో ఆ పనికి సరైన సమాధానము మనకు ఇమీడియట్గా వస్తుంది. అంటే అర్థమైంది, మన లోపలనే ఆ పరమాత్మ ఉన్నాడు. కాబట్టి ఆ పరమాత్మని అందరూ సేవించినట్టయితే అందరూ కోటీశ్వరులు అయిపోతారు. ఆ కోటీశ్వరులు కావడానికి ఒకటే ఒక మార్గం, ప్రతివాడు వర్తమానంలో ఉండాలి. గతంలో ఉండద్దు, దాచుకోవడంలో ఉన్నట్టు, మోసం చేయడంలో ఉండకూడదు. ఉన్నట్టయితే అప్పుడు పరివర్తన పరమాత్ముడు మనకు సహాయం చేస్తారు. అదేవిధంగా మనము ప్రపంచంలో నంబర్ 1 అయిపోతామని మీకు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ రాడికల్ మెరిటోక్రటిక్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను.